హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు నేనైతే గుంటూరు వెళ్ళాను అనమాట. మన భాషా గాని కలుద్దామని. వెళ్ళగానే వాడిని ఎటన్నా వెళ్దాం పదరా అంటే, అన్న డిమార్ట్ అని ఒకటే గోల్ చేశాడు. సర్లే నేను కూడా ఇప్పుడు చూడలేదు, ఎలా ఉండిద్దో చూద్దామని వీడియో నేను కలిసి అయితే డిమార్ట్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు రాగానే మన బండికి టోకెన్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ టోకెన్ గురించి ఒక స్టోరీ ఉంది, అది మీకు లాస్ట్ లో అయితే చెప్తాను. ఇంకా లోపలికి వెళ్ళి చూడగానే నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే, అసలు గుంటూరులో జనాలు మొత్తం డిమార్ట్ లోనే ఉంటారేమో అనిపించింది చూడంగానే. ఇసుకేస్తారు ఆనంత మంది జనాలు అయితే ఉన్నారు లోపల. ఇంకా మేము ఎలాగో అలాగ జాయిగా పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా వచ్చి రాగానే భాషాగాడు 3 హుడీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఏదైతే బాగుంటాయి తీసుకుందామని. ఇంకా ట్రైల్ రూమ్ లోకి వెళ్ళి టైల్ అయితే తీసేసాడు. తర్వాత నేను కూడా ఇక్కడ చూడడానికి షర్ట్స్ అయితే బాగున్నాయి, 2 షర్ట్లు అయితే తీసేసుకున్నాను. అమౌంట్ మొత్తం కట్టేసిన తర్వాత బిల్ తో పాటుగా పార్కింగ్ స్లిప్ కూడా ఇవ్వాలి. వాళ్ళు చూసి ఓకే అయితే స్టాంప్ అయితే వేస్తారు. అప్పుడు పార్కింగ్ ఫీజు 30 రూపాయలు అయితే ఉంటుంది. అది కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మాకు ఈ విషయం తెలియక ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే 30 రూపాయలు అయితే గుచ్చుకుంది. ఇది సెకండ్ టైం అనుకోండి వెళ్ళడం. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. టాటా.